Good morning. Verse of the day, Deuteronomy chapter 4 and verses 7. What other nation is so great as to have their gods near to them the way the Lord our God is near to us whenever we pray to him? Amen. ఎంత పవర్ఫుల్ స్క్రిప్చర్ కదండి. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఇంకా ఎవరి దేవుడు అంత సమీపముగా ఉన్నాడు, వాళ్ళు ప్రార్థన చేసి వింటున్నాడు అని అడుగుతున్నాడు. ఏమేన్. సో ఇన్ఫ్యాక్ట్ దేవుడు ఇక్కడ ఏమని వాగ్దానం చేస్తున్నాడు అంటే, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మనకు సమీపముగా ఉన్నాను అని చెప్తున్నాడు. ఇంకో మాటలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను మీకు ఎంత సమీపముగా ఉన్నాను అంటే మీరు చేస్తున్న ప్రార్థనలన్నీ విని నేను దానికి జవాబులు ఇచ్చే దేవుడినై ఉన్నాను అని అంటున్నాడు. ఆమేన్. సో టుడే ఐ వాంట్ యూ టు నో దట్ గాడ్ ఈస్ లిసనింగ్ టు ఎవ్రీ ప్రేయర్స్ దట్ యూఆర్ డూయింగ్. అండ్ ఐ రియలీ లైక్ దేవుడు ఏ రీతిగా ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ పెడుతున్నాడు. హీ సేయింగ్ ఇంకెవరు దేవుడు ఈ రీతిగా చేస్తున్నాడు అని అంటున్నాడు. అంటే హీ సో కాన్ఫిడెంట్, ఎప్పుడైతే తన పిల్లలు తనని అడుగుతారో తప్పకుండా ఆయన జవాబు ఇచ్చే దేవుడిని అని చెప్తున్నాడు. సో టుడే ఒకవేళ మీరు ప్రార్థనలు చేస్తున్నట్లయితే, టుడే మీరు దేవునికి మొర పెడుతున్నట్లయితే, ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. ఆయన మీకు సమీపముగా ఉన్నాడు, మీరు చేస్తున్న ప్రార్థనలు అన్నీ వింటున్నాడు. తప్పకుండా సరి అయిన కాలంలో ఆ జవాబులు దేవుడు ఇస్తున్నాడు అని నేను నమ్ముచున్నాను. గాడ్ బ్లెస్ యూ.